హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వరల్డ్. చికెన్ ఫ్రైని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఈ చికెన్ ఫ్రై కోసం ఎక్స్ట్రా మసాలా పొడులు, పేస్ట్లు లాంటివి ఏమీ యూజ్ చేయవసరం లేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా అప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. ఈ ప్రాసెస్లో ఇలా కనుక చికెన్ ఫ్రై చేసుకుంటే రైస్లోకి ఇంకేం అవసరం లేదండి. ఉండి లేనట్టుండే ఆ కాస్త గ్రేవీతోనే రైస్ మొత్తం తినేయచ్చు, అంత బాగుంటుంది. దీనికోసం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని 1/2 kg తీసుకున్నాను. ఈ చికెన్లోకి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, 1 చిటికెడు పసుపు, అట్లనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. అట్లనే 1 అరబద్ద వరకు నిమ్మరసం, ఇవన్నీ చికెన్లో వేసుకొని చికెన్ ముక్కలకి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టేలాగా చేతితో కలపండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మూత పెట్టేసి 1 గంట వరకు పక్కన ఉంచేసేయండి. గంట తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసేసుకోండి. మనం వేసుకున్న చికెన్ ముక్కలకి ఆయిల్ బాగా పట్టేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడే 4 కరివేపాకు రెబ్బలను కూడా చికెన్లో యాడ్ చేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు రెబ్బలు వేయడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ చికెన్ ముక్కలకి బాగా పడుతుందండి. ఈ చికెన్కి మూత పెట్టి ఉడికించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి గరిటెతో కలుపుకుంటూ మరలా మూత పెట్టి ఉడికించుకుంటూ అట్లా చికెన్ అనేది ఒక 70% వరకు ఉడికిపోవాలండి. చికెన్ ముక్కలు ఒక 70% ఉడికిన తర్వాత చికెన్ ముక్కల్ని తీసి వేరే గిన్నెలోకి వేసుకోండి. ఇలా 70% కుక్ చేసుకున్న తర్వాత మిగిలిన 30% మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ టైంలో కుక్ అయిపోతుంది. ఇప్పుడే కనుక 100% కుక్ చేసేసామనుకోండి, మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ముక్కలు చిదురైపోతాయండి. అందుకని ఒక 70% వరకు ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ ముక్కల్ని వేరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని వీలైనంత చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మీరు స్టార్టింగ్లో ఆయిల్ తక్కువగా పోసుకొని ఇప్పుడు కళాయిలో ఆయిల్ తక్కువగా ఉంది అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్క కాస్త మగ్గిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదేనండి. దీంట్లోకి ఈ గ్రేవీకి సరిపడా కారం, గ్రేవీకి సరిపడా ఉప్పు. మనం ఉప్పు కారాలు అనేవి చికెన్లో వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారాలు అనేవి ఓన్లీ ఈ ఉల్లిపాయలకి మాత్రమే సరిపోయేలా వేసుకోండి. మనం వేసుకున్న పొడులన్నీ ఈ గ్రేవీకి పట్టేలాగా ఒకసారి గరిటెతో కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గించుకోండి. మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది. అలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. చికెన్ని ఉల్లిపాయ ముక్కల్లో కలిసేలాగా గరిటెతో ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టైంలో ఫ్లేమ్ని లోలో ఉంచుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. గరిటెతో ఈ చికెన్ని అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలండి. అడుగున కాస్తంత అడుగు పట్టేస్తున్నట్టుగా ఉంటుంది. కాస్త గరిటెతో గీరుతూ చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నాను. అట్లా కాస్తంత గరిటెతో ఇట్లా గీరుకుంటూ అడుగు పట్టుకోకుండా మనం తిప్పుకుంటూ ఉండాలండి. ఈ ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ కళాయిలు వాడొద్దండి, అయితే స్టీలు లేదంటే ఐరన్ కళాయిలు మాత్రమే వాడుకోండి. ఇంకా ఈ స్టేజ్ నుంచి మూత పెట్టుకోకుండా గరిటెతో అడుగు నుంచి పైదాకా కలుపుకుంటూ అడుగంటుకోకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 6-7 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే చికెన్ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లో మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు లైట్ గ్రేవీగా కనపడినట్లుగా ఉంటుంది చూడండి వీడియో క్లిప్లో. ఇలా బాగా వేయించుకోవడం వల్ల ఉప్పు, కారం, పసుపు, మసాలాల ముక్కలకి బాగా పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక గుప్పుడు వరకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చికెన్ ముక్కల్లో ఈ కొత్తిమీర కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని దింపేసుకుంటే యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. చూసారా, ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమీ వాడకుండా చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసేసాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి.
వీడియో నచ్చితే నా రెసిపీకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను చూపించే ప్రతి ఈజీ రెసిపీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.